ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వేసవి రద్దీలోనూ సులభంగా శ్రీవారి దర్శనం. కొత్త చరిత్రను లిఖించిన తిరుమల తిరుపతి దేవస్థానం. పశ్చిమ గోదావరి జిల్లా చిక్కాడలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. శ్రీ శివదేవ స్వామికి వైభవంగా పట్టాభిషేక మహోత్సవం. వేడుకగా వేణుగోపాలుని కళ్యాణం. మోహిని అలంకారంలో స్వామి అనుగ్రహం. వేసవి ఎండలకు దీటుగా భక్తజనం తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. మండే ఎండలను లెక్క చేయకుండా భక్తులు కొండకు పోటెత్తారు. భక్తులందరికీ సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికబద్ధమైన ఏర్పాట్లు చేసింది. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తిరుమల కొండ కిటకిటలాడింది. ముఖ్యంగా మే 29వ తేదీన సరికొత్త రికార్డును సృష్టిస్తూ 1,03,384 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,08,386 మే మాసంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇది. మేలో మండే ఎండలను లెక్క చేయక భక్తులు కొండకు తరలి వచ్చారు. దీనికి తోడు మే అంటేనే పరీక్షా ఫలితాల మాసం కావడంతో 10th, ఇంటర్, ఇతర ఎంట్రన్స్ పరీక్షలు పాసైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొండకు రావడం సంప్రదాయం. ఇలా వేసవి రద్దీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సామాన్యమైన విషయమే అయినప్పటికీ ఈ ఏడాది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో టీటీడీ విభిన్నంగా వ్యవహరించింది. భక్తులెవ్వరూ ఇబ్బంది పడకూడదనే టీటీడీ ఈవో సాంబశివరావు ఆలోచనకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం సులభంగా కల్పించింది. అందుకే మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సగటున 81,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించగలిగారు. మే 1న 84,128 మంది భక్తులకు దర్శనం కల్పించిన టీటీడీ అదే పంథాను కొనసాగిస్తూ ప్రతిరోజు 80,000కు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా చేసింది. ఇక మే 29న అత్యధికంగా 1,03,384 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా 1,00,000 మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం ఈ ఏడాదిలో ఇప్పటికే ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రథసప్తమిని పురస్కరించుకుని 1,649 మందికి శ్రీవారి దర్శనం కల్పించారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే టీటీడీ తన రికార్డును తానే తిరగరాసింది. ఇక ఈ ఏడాది మే మాసంలో కనీసంగా 80,000కు తగ్గకుండా శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంతమంది భక్తులు తరలి వచ్చినా వారందరికీ సులభంగా శ్రీవారి దర్శనం కల్పించడంలో టీటీడీ శ్రమిస్తున్న తీరును భక్తజనం ప్రశంసించింది. ఇక 2015లో మే మాసంలో 23,97,527 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది మే మాసంలో ఈ సంఖ్య 25,08,386కు పెరిగింది. అంటే కిందటేడాది కన్నా 1,10,859 మందికి అదనంగా దర్శనం కల్పించగలిగారు. గరిష్ట సేవలు అందించడమే లక్ష్యంగా టీటీడీ ఈవో సాంబశివరావు చేస్తున్న కృషికి మే మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యే ప్రత్యక్ష నిదర్శనం. భక్త దేవో భవ. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని అతిథి మర్యాదలు చేస్తోంది. అతిథి దేవోభవ అనే సూక్తిని ఆచరిస్తూ వచ్చిన వారందరికీ అన్నప్రసాదాలు, కాఫీ, పాలు, తేనీరు అందిస్తోంది. ఇటీవల కాలంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు అన్నప్రసాద విభాగంలో అల్పాహారాన్ని కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్నప్రసాద భవనంలో ఉదయం వేళ ఉప్మా, పొంగల్ అల్పాహారంగా ఇస్తూ ఉన్నారు. ఇక క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాల పంపిణీ జరుగుతుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన భవనంలో భక్తులందరికీ పాలు, టీ, కాఫీ, మంచినీరు అందిస్తున్నారు. ఇలా వచ్చిన భక్తులందరికీ అతిథి మర్యాదలు చేస్తూ టీటీడీ చక్కని ప్రశంసలు పొందుతోంది. ఇందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రం, మాధవం వసతి సముదాయం, 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్, బయటి క్యూలైన్లు ఇలా పలు ప్రాంతాలలో మే మాసానికి సంబంధించి మొత్తం 60,57,483 మందికి అల్పాహారం, అన్నప్రసాదాలు అందించారు. అలాగే 33,39,000 మందికి పాలు, కాఫీ, టీ తదితర పానీయాలను అందించారు. ఇలా లక్షలాది మందికి అన్నప్రసాదాలు అందించడానికి
టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు చేసిన ముందస్తు ప్రణాళికే కారణం. ముఖ్యంగా అన్నప్రసాద వితరణ కేంద్రంలో అల్పాహారం అందించడం అన్నప్రసాద వితరణలో ఓ మైలురాయిగా నిలుస్తోంది. ముందు చూపు. లిప్తకాలం శ్రీవారి దర్శనంతో మానవ జన్మ పరిపూర్ణమవుతుంది. ఈ భాగ్యం కోసం నిత్యం వేలు లక్షల మంది తిరుమలకు వస్తున్నా టీటీడీ యంత్రాంగం ఎలాంటి తడబాటు లేకుండా వచ్చిన వారందరికీ దర్శనం కల్పిస్తోందంటే అందుకు కారణం ఒక్కటే, టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులకు చేసిన దిశా నిర్దేశం, అందుకు అనుగుణంగా తీసుకున్న ముందస్తు చర్యలే. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అవసరమైన ఏర్పాట్లకు పురమాయించడంతో వేసవి రద్దీలోనూ భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. అలాగే తిరుమలలో ఈవో క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులతో మమేకమై వారి సమస్యలను విని పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. ఇటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని క్యూ లైన్ల దగ్గర నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం భవన సముదాయం ప్రాంతాలలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. టీటీడీ ఈవో సాంబశివరావు ముందుచూపు వల్ల శ్రీవారి భక్తులకు తిరుమల యాత్ర ఓ చక్కని ఆధ్యాత్మిక జ్ఞాపకంగా మిగులుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం పంచాయతీలో బుధవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం శంకర నేత్రాలయ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న కంటి పరీక్షల శిబిరాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, శంకర నేత్రాలయ చైర్మన్ పద్మభూషణ్ ఎస్ఎస్ బద్రీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 10 వరకు కుప్పంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 3.5 కోట్లతో అధునాతన పరికరాలతో 2 మొబైల్ వ్యాన్లను అక్కడే ఏర్పాటు చేసి అవసరమైన రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలను కూడా నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, శాసనమండలి సభ్యులు గౌనివారి శ్రీనివాసులు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని అధునాతన పరికరాలతో ఉన్న మొబైల్ వ్యాన్లను పరిశీలించారు. అనంతరం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి మారుమూల ప్రాంతమైన కుప్పంలో జరుగుతున్న ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శంకర నేత్రాలయ చెన్నై కుప్పంలో ఈరోజు ఉచిత నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి కుప్పంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవల్ని కుప్పంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం ఎవరికి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయో అందరూ కూడా చూపించుకోమని, అవసరమైతే ఆపరేషన్లు నిర్వహిస్తారు, చేయించుకోమని, మీకు ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ సంస్థ అన్నటువంటి మాటని, దానికి తోడుగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంటుందన్నటువంటి మాటని వైద్యానికి ఇచ్చేసే వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని అర్చకులు సకల ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల సహితంగా శ్రీ వేణుగోపాలుని కళ్యాణ క్రతువును జరిపారు. భక్తులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుని వధూవరులుగా దర్శించుకుని తన్మయులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని చిక్కాల గ్రామంలో భక్తి చైతన్యం వెల్లివిరిసింది. భక్తకోటి శివనామస్మరణతో పునీతమైంది. ఇక్కడ కొలువైన శ్రీ శివదేవ స్వామి వారికి నిర్వహించిన శ్రీ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం భక్తులకు అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించింది. మరపురాని భక్తి తన్మయత్వాన్ని కానుకగా పంచింది. పంచారామాల్లో ఒకటైన క్షీరారామానికి సమీపాన ఆంజనేయ ప్రతిష్ఠిత ఆలయంగా అలరారుతున్నదే శ్రీ శివదేవ స్వామి సన్నిధి.
ఈ ఆలయంలో కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ మహాసామ్రాజ్య పట్టాభిషేక పూర్వక జటాజూట అలంకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా రజిత జటాజూట కవచాల గ్రామోత్సవం ఘనంగా జరిగింది. గజము, అశ్వం, వృషభాలపై పార్వతీ సమేత శివదేవ స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేద బ్రాహ్మణులు, రాజభటులు, అశేష భక్తజన సందోహం, బాణాసంచ వెలుగుల మధ్యన ఊరేగింపు ఉత్సవం వైభవంగా సాగింది. పురవీధుల్లో ఆది దంపతుల రజిత కవచాలపై భక్తులు పూలవర్షం కురిపించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో శ్రీ శివదేవ స్వామి వారికి రజిత కవచ జటాజూట సమర్పణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 2, 3, 4 తేదీల్లో టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 5వ తేదీ ఆదివారం 392 టికెట్లు, జూన్ 6వ తేదీ సోమవారం 4409, జూన్ 7వ తేదీ మంగళవారం 8530, జూన్ 8వ తేదీ బుధవారం 7124, జూన్ 9వ తేదీ గురువారం 5409 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి సమీపంలోని బ్రాహ్మణపట్టులో నెలవైన శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మే 29వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 4వ తేదీ జరిగే ధ్వజావరోహణంతో పూర్తి కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన బుధవారం రాత్రి శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ బ్రాహ్మణపట్టు వీధుల్లో శ్రీ రంగనాథ స్వామి గరుడ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. ఇక ఉత్తరాంధ్రుల ఎల్లవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ అసిరి తల్లి అమ్మవారికి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో భక్తజనులు మంగళ నీరాజనాలు సమర్పించారు. 5 సంవత్సరాలకోసారి చల్లని తల్లి అసిరి అమ్మవారికి ఘటోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో వేలాది మంది మహిళలు పవిత్ర జలాలతో నిండిన ఘటాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అసిరి తల్లికి అభిషేకాదులు నిర్వహించి నిమ్మకాయల మాలలతో అమ్మవారిని చక్కగా అలంకరించి కుంభ సమర్పణ చేశారు. చల్లని తల్లిని కనులారా దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. గుంటూరు ఆర్ అగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర ఘటాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా హోమాలు జరిపారు. తర్వాత పవిత్ర ద్రవ్యాలను నింపిన ఘటాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆపై కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి మల్లేశ్వర స్వామివారికి అభిషేకం చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని మనసారా దర్శించి తరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రాతకాల ఆరాధన, నివేదన, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చన, పంచసూక్త పరివార ప్రాయశ్చిత హోమాలు చేసి విష్ణు సహస్రనామ పారాయణం జరిపాక ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. సంకల్పం, కంకణధారణ, విశ్వక్సేనారాధన, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల ప్రయుక్తంగా కళ్యాణ క్రతువు సాగింది. మెదక్ జిల్లా నాచారం గట్టు సమీపంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంలో భాగవత సప్తాహం నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీ రాధాకృష్ణుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ రాధాకృష్ణులను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణ క్రతువును జరిపారు. భక్తులు హరే రామ హరే కృష్ణ భజనలు చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో జ్యోతి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా భక్తుల కల్పతరువు శ్రీ చౌడేశ్వరి దేవికి విశేష అలంకారాలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక అందంగా అలంకరించిన జ్యోతులను శిరస్సున ధరించి భక్తులు నృత్యాలు చేస్తూ పురవీధులలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఊరేగింపు ఆద్యంతం సందడిగా సాగింది. ఇక చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రం నుంచి ఇక్కడి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి చేరుకున్న అమ్మవారి పాదాలకు పరిమళ ద్రవ్యాలు శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. ఆపై అమ్మవారి పాదాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన పురవీధులలో ఊరేగించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాదాలకు భక్తులు అడుగడుగున హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా పవనసుతుడికి అభిషేకాలు నిర్వహించి తమలపాకులతో అలంకరించారు. భక్తాగ్రేసరుడిని దర్శించుకున్న భక్తజనం తరించారు. ఆ భక్తాగ్రేసరుడి ఉత్సవ శోభ మీకోసం. నల్గొండ రామదూత పాదస్పర్శతో పునీతమైంది. పురవీధులు జై హనుమాన్ నామస్మరణతో పులకించాయి. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆంజనేయ స్వామి శోభాయాత్ర భక్తిరస భరితంగా సాగింది. వాహనాలపై ఆంజనేయ స్వామి నిలువెత్తి విగ్రహమూర్తులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పరవశించారు. మూర్తీభవించిన దివ్యత్వంతో శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఊరేగింపు ఆద్యంతం మహిళల కోలాట ప్రదర్శన, భజన మండళ్ల నృత్యాలతో సందడిగా కనువిందు చేసింది. ఇక నల్గొండ తులసీనగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా హనుమత్ జయంతి పర్వదినాన ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామబంటుకు విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారిని కొలువుదీర్చి స్నపన తిరుమంజనం జరిపారు. మరోవైపు యాగశాలలో అర్చకులు వాస్తు హోమం, చతుర్దశ మన్యుసూక్త సహిత అష్టోత్తర కలశ స్థాపన తదితర క్రతువులు నిర్వహించారు. నాగవల్లి దళాలతో స్వామివారిని చక్కగా అలంకరించి నైవేద్యం, హారతి అందించారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ సంగాల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. 5 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా రామదూతకు పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత హనుమాన్ చాలీసా పారాయణం సహితంగా 1,00,000 మల్లెలతో అంజనీ స్తుతిని అర్చించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో పవమాన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని గోదావరి నదీ తీరం హనుమాన్ దీక్షాదారులతో నిండిపోయింది. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది హనుమాన్ దీక్షాదారులు పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడి శ్రీ దాసాంజనేయ స్వామివారి సన్నిధిలో ఇరుముళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం చేసి సహస్రనామార్చన జరిపారు. అనంతరం భక్తులు శ్రీ రామచంద్రమూర్తిని దర్శించి పునీతులయ్యారు. సికింద్రాబాద్ తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
భక్తులు స్వామివారి సేవలను కనులారా గాంచి తరించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని చూడ చక్కగా అలంకరించారు. చిక్కడపల్లిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఆకు పూజలు, సింధూర అలంకరణ, విశేష అర్చనలు చేశారు. భక్తులు పవనసుతునికి నిర్వహించిన సేవల్లో పాల్గొని జై హనుమాన్ నామస్మరణతో పులకించారు. విజయవాడ గుణశాలలోని దక్షిణముఖ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి తమలపాకుల అర్చన, సహస్ర నామార్చన జరిపి కర్పూర నీరాజనాలు అందించారు. శ్రీ కనకదుర్గ భక్త శాంతి సమాజం ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాలు జరిపారు. అలాగే విజయవాడ వ్యాయామశాలలో శ్రీ అభయాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. అంజనీ పుత్రుడు శ్రీ ఆంజనేయ స్వామికి ఆకు పూజలు, సింధూర అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో వాయునందనుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతిని వేడుకగా జరుపుకున్నారు. స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆంజనేయ స్వామి శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్త బృందాలు భజనలు, కోలాటాలు ప్రదర్శిస్తూ ఉండగా హనుమాన్ జెండాలతో భక్తులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేశారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన కరీంనగర్ జిల్లా ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం భక్తజనులతో కిటకిటలాడింది. ధర్మపురి నృసింహుని దర్శనార్థం తరలివచ్చిన హనుమాన్ దీక్షాదారులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. ఏటా హనుమత్ జయంతిని పురస్కరించుకుని భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ధర్మపురి లక్ష్మీ నృసింహుని సన్నిధిలో నిలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్ష విరమిస్తారు. ఈ సందర్భంగా పవిత్ర గోదావరిలో దీక్షాదారులు పుణ్య స్నానాలు ఆచరించి లక్ష్మీ నృసింహుని దర్శించుకుని ప్రసన్న ఆంజనేయుని సన్నిధిలో దీక్ష విరమించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పలు హనుమాన్ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఇక్కడి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించారు. అదేవిధంగా వాయునందనుని ఆలయంలో స్వామివారికి జరిపిన విశేష పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో 1,00,000 తమలపాకులతో స్వామివారిని అర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్యన విశాలమైన ప్రాంగణంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి 45 అడుగుల విగ్రహానికి ఆకు పూజలు, సింధూర పూజలు జరిపారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని 108 మంది సువాసినులు 108 ఆంజనేయ స్వామి కీర్తనలు ఆలపించారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో పవనసుతునికి అభిషేకం జరిపారు. తరువాత వెన్నతో స్వామివారిని చూడ ముచ్చటగా అలంకరించారు. వెన్న అలంకరణలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని ముగ్ధులయ్యారు. హైదరాబాద్ చిక్కడపల్లి వివేకనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ఆకు పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఇక చిక్కడపల్లి త్యాగరాయ గానసభ ప్రాంగణంలోని 20 అడుగుల హనుమాన్ విగ్రహానికి పూజలు చేశారు. భక్తులు స్వామివారి ముందు బారులు తీరి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అలాగే హైదరాబాద్ విద్యానగర్ న్యూ నల్లకుంట శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామాంజనేయ సహితంగా నిలవైన రామబంటును 1,00,000 తమలపాకులతో అర్చించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సుస్వరాలు సుమధురంగా పలికాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలైన నాదస్వర కచేరీ వీణుల విందుగా సాగింది. బుధవారం సాయంత్రం శ్రీకాళహస్తికి చెందిన శ్రీ పెంచలయ్య బృందం సభక్తికంగా స్వామివారికి సమర్పించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 66,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 39 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 46 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.